తాజా ఖబర్ సీజన్ 2 టోటల్గా 6 ఎపిసోడ్స్తో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ని చూశాక నాకైతే తీసుకున్న పాయింట్ చాలా కొత్తగా అనిపించిందండి. కాకపోతే 3 ఎపిసోడ్స్ మధ్యలో చాలా స్లోగా వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇంకా సీజన్ 1 చూడకుండా ఈ సీజన్ 2 చూసినట్లయితే ఎవరికి అర్థం కాదు. ఖచ్చితంగా సీజన్ 1 చూసిన తర్వాతే సీజన్ 2 చూడాలి. ఇంకా నా కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంక ఈ రివ్యూ ఎలా ఉన్నదో అసలు స్పాయిలర్స్ లేకుండా చెప్తా, వీడియో పూర్తిగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే సీజన్ 1 ఎండ్ అయిన కానీ సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. వస్య తను చనిపోదామని ఫిక్స్ అయ్యి తన దగ్గరున్న డబ్బుని పంచిపెట్టేస్తాడు. తర్వాత ఏమైంది, వస్య నిజంగా చనిపోయాడా లేదా అన్నది మిగతా స్టోరీ లైన్. ఇంకా ఈ వెబ్ సిరీస్ని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫస్ట్ ఎపిసోడ్లో 27 మినిట్స్ దగ్గర అండ్ సెకండ్ ఎపిసోడ్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. అవి తప్పించి మిగతా అంతా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా సీజన్ 1తో పోలితే సీజన్ 2 అంతగా థ్రిల్లింగ్గా అనిపించలేదండి నాకైతే. సీజన్ 1 చాలా బాగుంది నాకైతే. ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ అండ్ సెకండ్ ఎపిసోడ్ అండ్ లాస్ట్ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది. ఇంకా మధ్యలో 3 ఎపిసోడ్స్ కొంచెం లాక్ చేశారండి. చాలా బోరింగ్ కూడా వచ్చింది నాకైతే. ఇంకా లాజిక్ లేకుండా కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. తన దగ్గర వరం ఉన్నా కానీ తన ఫ్యామిలీని కాపాడుకోలేకపోతాడు. అండ్ ఇంకా తన వరం పోతే ప్రార్థించడం వల్ల ఆ వరం తిరిగి వచ్చేస్తుంది. ఇలాంటివి లాజిక్ లేనివి ఉన్నాయి. బేసిక్గా ఆ వరాన్ని ఎక్కువ ఈ సీజన్ 2లో ఉపయోగించుకోలేకపోయారు. అంత మంచి కాన్సెప్ట్ ఉన్నప్పుడు స్క్రిప్ట్ కొంచెం బలంగా రాసుకుని ఉంటే సీజన్ 2 చాలా బాగుండేది. ఇంకా తనకు వచ్చే మెసేజ్ని హిందీలోనే ఉంచేస్తారు. కొంచెం ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా బాగానే అనిపించింది. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే సాంగ్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతాయి, అవి కూడా హిందీలోనే ఉంచేశారు. ఇంకా బీజిఎం అయితే పర్లేదు, బాగానే అనిపించింది. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే సీజన్ 1తో పోలితే సీజన్ 2 అంత థ్రిల్లింగ్గా అనిపించలేదు. జస్ట్ ఓకేగా అనిపించింది అంతే. ఇంకా మీలో ఎవరైనా ఈ వెబ్ సిరీస్ని చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం దీనికి ఇచ్చే రేటింగ్ 2 అండ్ అవుట్ ఆఫ్ 5. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.